ఎప్పుడో 6 కోట్ల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన డైనోసార్లను మళ్ళీ తిరిగి తీసుకురాబోతున్నారు. జురాసిక్ పార్క్ అనే సినిమాలో విఎఫ్ఎక్స్ తో క్రియేట్ చేసిన డైనోసార్లను చూసాం. వాటినే మనం నిజ జీవితంలో చూడబోతున్నాం అంటే మీరు నమ్ముతారా? ఈ ప్రశ్నకి అవుననే సమాధానం చెప్పొచ్చు. ఎందుకంటే కొలోసల్ బయోసైన్సెస్ అనే ఒక కంపెనీ దాదాపు 13,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయిన డైర్ అనే ఒక రకమైన తోడేలు జాతిని మళ్ళీ తిరిగి మనుగడలోకి తీసుకొచ్చింది. ఈ కంపెనీ వాళ్ళు వీటికి సంబంధించిన ఒక వీడియోని 4 రోజుల క్రితం ఇంటర్నెట్ లో రిలీజ్ చేశారు. ఈ డైర్ అనే ఒక రకమైన తోడేళ్లు మామూలు తోడేళ్ల కన్నా చాలా పెద్దగా ఉంటాయి. ఇవి 3.5 అడుగులు హైట్ పెరుగుతాయి, 7.5 అడుగులు పొడవు పెరుగుతాయి. మామూలు తోడేళ్లు 35 నుంచి 45 కేజీలు ఉంటే ఇవి మాత్రం 70 నుంచి 80 కేజీలు ఉంటాయి. ఇంకా ఎక్కువే కూడా ఉండొచ్చు. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మీరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనే సిరీస్ చూసుంటే అందులో ఉన్న స్టార్క్ ఫ్యామిలీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వుల్ఫ్ ఉంటుంది. వాటినే డైర్ వుల్ఫ్స్ అంటారు. అందులో ఉన్న వాటిని విఎఫ్ఎక్స్ తో క్రియేట్ చేశారు. ఈ కంపెనీ వీటితోనే ఆగకుండా 4,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయిన ఓలీ ర్యాట్స్ కూడా క్రియేట్ చేశారు. అంతేకాదు వీళ్ళు ఎప్పుడో ఐసేజ్ టైమ్ లో ఉన్న ఓలీ మ్యామత్స్ కూడా క్రియేట్ చేస్తారంట. మ్యామత్స్ అంటే అవి ఒక ఏనుగు లాంటిదే, కానీ ఏనుగు కన్నా చాలా పెద్దగా ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఏనుగులు 10 నుంచి 15 అడుగుల వరకు పెరుగుతాయి. కానీ ఈ మ్యామత్స్ లు పుట్టడమే 10 అడుగుల ఎత్తుతో పుడతాయి. అంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి అవి ఎంత పెద్దగా పెరుగుతాయి. వీటితో ఆపకుండా డోడో అనే బర్డ్ 1930లో అంతరించిపోయిన టస్మేనియన్ టైగర్, చాలా సంవత్సరాల క్రితం అంతరించిపోయిన వైట్ రైనోలను కూడా వీళ్ళు తిరిగి మనగడలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నాలు చేయడం కాదు, ఖచ్చితంగా వాటిని తీసుకొచ్చి తీరుతాం అంటున్నారు. వీళ్ళు ఇలా క్రియేట్ చేస్తూ ఎప్పుడో 6 కోట్ల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన డైనోసార్లను కూడా వెనక్కి తీసుకొస్తాం అని చెప్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడో అంతరించిపోయిన జీవులను వీళ్ళు తిరిగి మళ్ళీ ఎలా తీసుకొస్తున్నారు? ఇలా క్రియేట్ చేయడానికి వీళ్ళు క్రిస్పర్ అనే ఒక టెక్నాలజీని వాడుతున్నారు. దీనిని 2010లో కనిపెట్టారు. క్రిస్పర్ టెక్నాలజీ అంటే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు సృష్టించిన ఈ డైర్ వుల్ఫ్ అనే వుల్ఫ్ యొక్క డిఎన్ఏ కొన్ని సంవత్సరాల క్రితం వీళ్ళకి దొరికింది. ఈ డిఎన్ఏ అనేది అన్ని రకాల తోడేలకు 95% ఒకేలాగా ఉంటుంది. డిఫరెంట్ గా ఉన్న ఆ 5% డిఎన్ఏ వల్ల వాళ్ళ సైజులలో తేడా రావచ్చు, ఇంకా వాటి స్ట్రెంత్ లలో కూడా తేడాలు రావచ్చు. సో వీళ్ళకి దొరికిన ఈ డేర్ వుల్ఫ్ యొక్క డిఎన్ఏ ప్రస్తుతం ఇప్పుడున్న వుల్ఫ్ డిఎన్ఏ తో కలిపారు. ఇప్పుడున్న తోడేలు 100% డిఎన్ఏ లో 5% డిఎన్ఏ తేడా ఏదైతే ఉందో దాన్ని తీసేసి ఆ 5% తేడా ఉన్న డేర్ వుల్ఫ్ డిఎన్ఏ ను దీని డిఎన్ఏ లో ఇంజెక్ట్ చేస్తారు. అంటే ఇది ఎలా పనిచేస్తుందంటే పుట్టబోయే బేబీని మనం ముందుగానే డిజైన్ చేసుకోవచ్చు. దాని డిఎన్ఏ లో ఎక్కడైతే మనకు నచ్చలేదో అది తీసేసి మనకు కావాల్సిన డిఎన్ఏ ని అక్కడ కలిపేయచ్చు. ఈ టెక్నాలజీతో ఈ డేర్ వుల్ఫ్ ను క్రియేట్ చేశారు. వీళ్ళు మొత్తం 3 పిల్లల్ని పుట్టేలా చేశారు. అందులో 2 మగవి, 1 ఆడది. ఈ ఆడ వుల్ఫ్ కి డెనేరియన్ అని చెప్పేసి గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ప్రిన్సెస్ నేమ్ పెట్టారు. మీరు చూస్తే ఈ వీడియోలో కేవలం 4 నెలల వయసున్న వుల్ఫ్ లు ఎంత స్ట్రాంగ్ గా తయారయ్యో చూడండి. వీటి కోసం ఒక 2,000 ఎకరాల ల్యాండ్ తీసుకొని దాని చుట్టూ 10 అడుగుల ఎత్తున ఫెన్స్ క్రియేట్ చేసి అందులో వీటిని వదిలేశారు. ఒక 10 మంది డాక్టర్లు వీటిని ఎప్పుడూ వాచ్ చేస్తూ ఉంటారు. అయితే చాలా మంది ఇలా అంతరించిపోయిన జీవులను తీసుకురావడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది, మనం నేచర్ కి ఎగనెస్ట్ గా వెళ్తున్నాం, ఇలా చేస్తే నేచర్ కోపం వచ్చి నేచురల్ డిజాస్టర్స్ వస్తాయి అని చెప్పి అంటున్నారు. వీటిని క్రియేట్ చేసిన అవసరం ఏంటి అని వాళ్ళని అడిగితే ఏం చెప్తున్నారో తెలుసా? మన భూమి క్రియేట్ అయినప్పుడు దానిపైన కొన్ని కోట్ల జంతువులు కూడా క్రియేట్ అయ్యాయి. అందులో 99.9% జీవులు ఇప్పుడు లేవు. అంతెందుకు మనిషి భూమి మీదకి వచ్చినప్పుడు ఉన్న జీవులలో దాదాపు 99% అంతరించిపోయాయి. ఇలా జరుగుతూ పోతే భూమి పైన కేవలం మనుషులు మాత్రమే ఉంటారు. మనమే ఈ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం. అందుకనే మనం ఒక అడుగు ముందుండి అంతరించిపోతున్న జీవులను కాపాడుకోవాలి. అప్పుడే పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉండి భూమి పైన మనుషుల మనుగడ అనేది చాలా సులభంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ డైనోసార్లను కనుక వీళ్ళు రీక్రియేట్ చేస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి? మీరందరూ జురాసిక్ పార్క్ మూవీ చూసే ఉంటారు. అలానే అవుతుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.